పాలు తాగితే పిల్లలు పుట్టరు. మీ ఇద్దరు విడిపోతారు. ఏమంటున్నావు వదినా? మిమ్మల్ని విడదీయడానికి దేవయాని అత్తయ్య ఆ పాలల్లో ఏదో మందు కలిపింది. మనీషాతో చెప్తుంటే నేను వినొచ్చాను. తెలిసి మీ అమ్మని నమ్మాను చూడు. ఆవిడ్ని ఏం చేసినా పాపం లేదు. ఆగుజాను, ఆ పాలు పడేకు. ఈ ఇంట్లో విడిపోవలసిన వాళ్ల చేత అవి తాగించాలి. మనీషా చేత దేవయాని అత్తయ్యతో తాగిద్దాం. ఈ ఐడియా బాగుంది వదినా. అప్పుడు మనీషా మామ కొట్టుకొని విడిపోతారు. వాళ్ళ కుట్రలు కూడా లేకుండా పోతాయి. ఆంటీ, ఈ పాటికి వివేక్ పాలు తాగేస్తుంటాడు కదా. జానుతో అప్పుడే గొడవ మొదలై ఉంటుంది కదా. నాకంటే నీకే తొందరగా ఉంది. ఆ ప్లాన్ లక్ష్మిపై అప్లై చేయాలనే కదా నీ ఆరాటం? అవునా ఆంటీ? మిత్ర లక్ష్మిని తరిమేస్తే నా లైన్ క్లియర్ అవుతుంది కదా. వివేక్ పాలు తాగాడేమో చూసేస్తాను. ఎక్కడికొచ్చేవేంట్రా? నువ్వింకా పాలు తాగలేదా? పాలు తాగకుండా ఎందుకు వచ్చా వివేక్? అసలు మీ ఇద్దరికి పాలగోల పట్టుకుందేంటి? అక్కడ జాను కూడా అంతే. పని పక్కన పెట్టి పాలు తాగు అని సతాయిస్తుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చిన పనేంట్రా? నీకు మందులిచ్చే పని మామ. పావు కాటుకు మందులు నువ్వు టైంకి వేసుకోవాలి కదా. నువ్వు ఆ మందులు వేసుకున్నావా లేదా అని చూడ్డానికి వచ్చాను. వేసుకుంటాను లేరా, ముందు నువ్వు వెళ్ళా పాలు తాగు. లేదు మా, నిన్ను జాను పట్టించుకోకపోయినా నేను పట్టించుకోవాలి కదా. పావు కాటుకు మందులు మింగమంటే నువ్వు చేదుగా బగరగా ఉందన్నావంట కదా. అలాగని అమ్మా ఆగవే, తలుపు తీయవే తోటకి. ఈ రోజు నీ అంతా చూస్తా. తలుపు తీ. కాసేపు లోపలే ఉంటే ఆంటీ నన్ను ఊపిరాడకుండా చంపేసేది. ఏంటి మనీషా, మా మామ చేతిలో బాగా బడిత పూజ అయినట్టుంది. ఆంటీకి ఏమైంది వివేక్? అలా బిహేవ్ చేస్తుంది. నన్ను ఒక శత్రువులా చూస్తుంది. మీరు మాకు చేయాలనుకున్నదే మేము మీకు చేశాం మనీషా. ఏంటి అర్థం కాలేదా? మందు కలిపిన పాలతో మీరు వివేక్ జానుల్ని విడగొట్టాలని అనుకున్నారు. అదే పాలతో దేవయాని అత్తయ్య నిన్ను కొట్టేలా చేశాం. ఇప్పుడే ఏమైంది? నీకు ముందుంది మొసళ్ల పండగ. నీ మెడలో నువ్వు కట్టుకున్న పసుపు తాడు నీ చేతులతో నువ్వే విప్పుకోవడానికి రెడీగా ఉండు. నీ టైం దగ్గర పడింది. లక్ష్మి, మిత్రగండాన్ని సమూలంగా రూపుమాపే మంచి ముహూర్తం నిర్ణయించండి పంతులు గారు. వచ్చే త్రయోదశి నాడు మిత్రకు మళ్లీ గండం వస్తుంది. ఆ లోపం మృత్యుంజయ హోమం జరగాలి పంతులు గారు. అమ్మా, రేపు ఉదయం 11:55 దివ్యమైన ముహూర్తం ఉంది. పూజ మొదలుపెట్టి
ఆ ముహూర్తానికి పూర్ణాహుతి సమర్పిస్తే గండం తొలగిపోతుంది. చాలా సంతోషం పంతులు గారు. త్రయోదశి దగ్గర పడకముందే ముహూర్తం దొరికింది. లేదంటే అందరం కంగారు పడాల్సి వచ్చేది. హోమానికి ముందు ఏం చేయాలో ఏం పాటించాలో చెప్పండి పంతులు గారు. హోమం చేయబోయే ఈ తండ్రి కూతుళ్ళు రేపటి సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి శుచి అయ్యి కంకణాలు కట్టుకోవాలి. హోమం పూర్తయ్యే వరకు కఠిన ఉపవాస దీక్షను అనుసరించాలి. నేను ఫాస్టింగ్ ఉండగలను. చిన్నపిల్ల లక్కీ ఉండలేదు పంతులు గారు. ఎందుకు ఉండలేను? ఉంటాను నాన్నా. లక్కీతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానన్నా. ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించుకునే రోజు మేము ఆ రోజంతా ఉపవాసం ఉంటాం. పిల్లలు తట్టుకోగలమంటున్నారుగా, ఇబ్బంది ఏం లేదులే మిత్ర. హోమానికి ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం. హోమానికి ఏం కావాలో చెప్పండి పంతులు గారు. లిస్టు పెద్దదేనమ్మా. నేనింటికెళ్ళి రాసి పంపించేస్తాను. పర్వాలేదు పంతులు గారు, మీరు లిస్ట్ చెప్పండి, మేము రాసుకుంటాం. మేం పెద్ద పెద్ద హోంవర్క్లే చేస్తాం, మీరు చెప్పే లిస్టు రాయలేమా? మంచిది నాయన. పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారమ్మా, తెలివైన వాళ్ళు. అవును, మా క్లాస్లో మేమే ఫస్ట్. మీకు విషయం తెలుసా పంతులు గారు? వీడి తమ్ముడు, నేను అక్కని. పంతులు గారు అడిగారా లక్కీ? అడగకపోయినా అందరికీ చెప్పాలి కదా, మనం అక్క తమ్ముళ్ళమని.